అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మేము ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. హార్దిక్ పాండ్యా ట్రేడ్ రిలేటెడ్ చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ హార్దిక్ పాండ్యాని చాలా అంటే చాలా ట్రై చేసిన టీమ్ ఏదంటే అది చెన్నై సూపర్ కింగ్స్. అవునా కదా! చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒక కెప్టెన్ అయితే కరువయ్యాడు. రుతురాజ్ గాయక్వాడ్ డిజాస్టర్ అయితే అయ్యాడు. ఒక ప్లేయర్‌గా లాస్ట్ సీజన్ ప్లేయర్‌గా పోతే పోనీలే ప్లేయర్‌గా ఆడలేదు. కెప్టెన్సీ‌నా సరిగ్గా చేస్తాడనుకుంటే, కెప్టెన్సీ కూడా సరిగ్గా చేయలేదు రుతురాజ్ గాయక్వాడ్. అవును కదా! ఒక ఆల్ రౌండర్స్ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే రాలేదు ఆల్ రౌండర్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో. అవును కదా! అంటే సంజు శాంసన్‌ని ఎలా తీసుకున్నారో రాజస్థాన్ రాయల్స్ నుంచి, ముంబై ఇండియన్స్ నుంచి కూడా హార్దిక్ పాండ్యాని తీసుకునేద్దాం, ట్రేడ్ చేసుకునేద్దాం అనైతే అనుకునింది. అవును కదా! కానీ ఫైనల్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అయితే హార్దిక్ పాండ్యా వద్దు అనైతే అనుకుంటుందంట. అంటే రుతురాజ్ గాయక్వాడ్‌తోనే కంటిన్యూ చేద్దామనైతే అనుకుంటుందంట. అది కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్ పాండ్యానైతే ట్రై చేశారు. అవును కదా! ఓకే. అంటే ఢిల్లీ క్యాపిటల్స్‌లో కూడా కెప్టెన్సీ కరువైతే ఉంది కాబట్టి, కెప్టెన్సీ చేద్దామనైతే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రై చేశారు. కానీ రిషబ్ పంత్ అయితే ట్రేడ్ అయితే అయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి. అది కాకుండా కేఎల్ రాహుల్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి, అవుతాడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి, కెప్టెన్సీ అవసరమైతే లేదు కాబట్టి, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్ పాండ్యా వద్దులే అనైతే అనుకుంటుందంట. అది పక్కన పెడితే రాజస్థాన్ రాయల్స్ కూడా ట్రై చేసిందంట. రీసెంట్‌గా అప్డేట్స్ అయితే వచ్చాయి. హార్దిక్ పాండ్యా అంటే ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకొని రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్‌ని అయితే ఇచ్చేద్దామనైతే ట్రై చేసింది అని అప్డేట్స్ అయితే వచ్చాయి. అది ఎంత మాత్రం నిజమో తెలీదు. కానీ డిస్కషన్ అయితే జరిగింది. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్ళినా కూడా ఒక ప్లేయర్‌గా ఆడడానికి రెడీగా లేడు. అవును కదా! ఒక కెప్టెన్‌గానే ఆడతాడు హార్దిక్ పాండ్యా. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అవునా గదా! అంటే ముంబై ఇండియన్స్‌కి సరిగ్గా కెప్టెన్సీ చెయ్యలేనంత మాత్రాన ఒక ప్లేయర్‌గా ఆడతాడు అనేది అనుకునేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక కెప్టెన్‌గానే ఆడతాడు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. చూసుకోనండి ఐపీఎల్ 2027లో ఒక కెప్టెన్‌గానే ఆడతాడు ఏ టీమ్‌లోకి వెళ్ళినా గూడా. అంటే రాజస్థాన్ రాయల్స్‌లో ఆల్రెడీ రియాన్ పరాగ్ ఉన్నాడు కాబట్టి కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు కాబట్టి సక్సెస్ అంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ని ప్లే ఆఫ్స్‌కి అయితే తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఒకవేళ వద్దులే రియాన్ పరాగ్ అనుకుంటే యశస్వి జైస్వాల్‌ని ఏమైనా ఇచ్చేసి హార్దిక్ పాండ్యాని తీసుకున్నా తీసుకోవచ్చు. ఇది ఏమైనా జరగొచ్చు క్రికెట్‌లో. అవునా కదా! క్రికెట్‌లోనే కాదు ఎప్పుడు, ఎక్కడ ఏమైనా జరగొచ్చు. అవునా కదా! దాని తర్వాత పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 టీమ్స్ వద్దనుకున్నాయి హార్దిక్ పాండ్యానైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ హార్దిక్ పాండ్యా కోసం అయితే పెద్ద గేలం అయితే వేసింది. చాలా అంటే చాలా డిస్కషన్ అయితే చేస్తోంది ముంబై ఇండియన్స్‌తో. హార్దిక్ పాండ్యాని ఎలాగైనా దక్కించుకోవాలని అయితే ట్రై చేస్తుందంట. అంటే కోల్కతా నైట్ రైడర్స్ ఎందుకంటే అజింక్య రహానే డిజాస్టర్ అయితే అయ్యాడు ఒక కెప్టెన్‌గా. అవునా కదా! అసలు ఒక ప్లేయర్‌గా కూడా డిజాస్టర్ అయ్యాడు. ఒక కెప్టెన్‌గా కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి అసలు చాలా అంటే చాలా మంచి కెప్టెన్ అయితే ఉన్నింది. శ్రేయస్ అయ్యర్‌కి మంచి కెప్టెన్. చాంపియన్స్ కూడా చేశాడు. అవునా కదా! కానీ వాళ్ళకి పొగరు బట్టి శ్రేయస్‌కైతే సరిగ్గా రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు కాబట్టి అది అంటే శ్రేయస్ అయ్యర్‌కి కేకేఆర్ నచ్చలేదు కాబట్టి ఔట్ సైడ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని దక్కించుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు. ఒక కెప్టెన్‌గా. కెప్టెన్సీ అవసరమైతే కోల్కతా నైట్ రైడర్స్‌కి అయితే ఉంది. అది కాకుండా ఆండ్రే రసెల్ ఒక ఫేమస్ ఆల్ రౌండర్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి ఆల్ రౌండర్ కొరత అయితే ఉంది. అవును కదా! ఒక చాలా మంచి ఆల్ రౌండర్ అయితే మిస్ అయితే అయ్యాడు. కెమెరాన్ గ్రీన్ వచ్చినా కూడా పెర్ఫార్మన్స్ అయితే రాలేదు కాబట్టి హార్దిక్ పాండ్యా కేకేఆర్‌లోకొస్తే ఒక కెప్టెన్‌గా, ఒక మంచి ఆల్ రౌండర్‌గా సరిపోతాడు కాబట్టి, ఎలాగైనా కేకేఆర్ హార్దిక్ పాండ్యాని దక్కించుకోవాలనైతే ట్రై అయితే చేస్తుంది. చూద్దాం. అది ట్రేడ్ ఏమన్నా జరుగుతుందా? అంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక ప్లేయర్‌ని ముంబై ఇండియన్స్‌కి ఇచ్చేసి, ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని ఏమన్నా తీసుకుంటారా? లేకపోతే ఆల్ క్యాష్ డీల్ జరుగుతుందా తెలీదు. చూద్దాం. కోల్‌కతా నైట్ రైడర్స్‌లోకి హార్దిక్ పాండ్యా వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయనైతే అనిపిస్తుంది. ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో కూడా డిస్కషన్ జరిగిందనైతే అప్డేట్స్ అయితే వచ్చాయి. అవునా కదా! కానీ ఇక్కడ రజత్ పటీదార్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి అవును కదా! ఇంకో కెప్టెన్ అంటే ఆర్‌సీబీకి ఇంకో కెప్టెన్ అయితే అవసరమైతే లేదు. చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027లో ఏ టీమ్‌కి ఆడొచ్చు? అవును కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.
లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.